నిన్నటి దినము ఆదోని పట్టణంలో ఆదోని 3 టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు ఆదోని పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో క్వాంటిటీ కర్ణాటక మద్యాన్ని మేము సమాచారం ద్వారా పట్టుకోవడం జరిగింది. దాని వివరాల్లోకి వెళ్తే నిన్నటి సాయంత్రం 5 గంటలకు మాకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ శివభూషణ్, కానిస్టేబుల్ నరేంద్ర, కాసిం, పరశురాం, మిగిలిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్ళడం జరిగింది. మాకు ఆదోని టౌన్లో రామ్జల్లా రోడ్లో గల పార్కు దగ్గర ఒక ఇంటి దగ్గర అశోక్ లేలాండ్ టెంపో ట్రావెలర్ బండి నెంబర్ AP21TE 2680 బండిలో కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో క్వాంటిటీ వచ్చింది. అక్కడ ఇంట్లో డంప్ చేస్తున్నారని సమాచారం జరుగుతూ వెంటనే మేము వాటికి పోవడం జరిగింది. మమ్మల్ని చూసినటువంటి అక్కడ ఆ క్వాంటిటీకి ఆ సరుకు సంబంధించిన 3 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. మా సిబ్బంది సాయంతో వాళ్ళని పట్టుకొని ఒకరిని పట్టుకున్నాము, 2 తప్పించుకున్నారు. ఆ పట్టుకున్న వ్యక్తి పేరు సయ్యద్ నూరు, వయసు 35 సంవత్సరాలు, గోకర్ జెండా ఆదోని టౌన్ చెందినటువంటి వ్యక్తి. పారిపోయినటువంటి 2 వ్యక్తులు సయ్యద్ చాంద్, బోయ రాఘవేంద్ర, వీళ్ళిద్దరిగా దొరకాల్సి ఉంది. వీళ్ళని పట్టుకొని మనం అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేసుకొని రావడం జరిగింది. మాకు మొత్తం 51 బాక్సులు, 51 కార్టూన్ బాక్సుల్లో మొత్తం 4608 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. మాకు ఇవి 90 ml, 180 ml క్వాంటిటీలో ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కావచ్చు, ఓల్డ్ ట్రావెల్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ కావచ్చు, ఒరిజినల్ ట్రావెల్ ప్రీమియం విస్కీ, ఈ 3 రకాల బ్రాండ్లు 90 ml, 180 ml సంబంధించినటివి పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదోనిలో వాల్యూ సుమారు 2,04,000 వాల్యూ ఉంది ఇది. అయితే ఇప్పుడు మాకు దొరికినటువంటి సయ్యద్ నూర్ని కోర్టువారి ముందు ప్రవేశపెడతాం. మిగతా 2 పట్టుకోవాల్సి ఉంది. ఇది ఇంత పెద్ద మొత్తంలో ఆదోని పట్టణంలో రావడానికి ఎవరు సాయం చేసినారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆదోని పట్టణంలో ఇంకా దీంట్లో ఎవరు రాస్తాం ఉందనేది దర్యాప్తులో మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయి. వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, యాదవులు ఇంకా వేరే వాళ్ళకి రాస్తాం ఉందో వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ప్రజలకు కావచ్చు, ఇట్లాంటి అసాంఘిక సోషల్ ఈవిల్స్కి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, నేరాన్ని పాల్పడుతున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే, మనకి ప్రభుత్వం మారింది, పోలీసులు అధికారులు అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు. జిల్లా ఎస్పీ గారు కూడా కర్నూలుకి బిందు మాధవ్ సార్ వచ్చారు. మాకు నిరంతరం ఆ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. మా SDPO సోమన్న సార్ కావచ్చు, మేమందరూ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లు కావచ్చు. ఆదోనిలో ఉన్నటువంటి ఆల్బోనికి ఒక పాత ఇది హిస్టరీ ఉంది. మటకా కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, సారా కావచ్చు, ఈ టెట్రా ప్యాకెట్ లిక్కర్ కావచ్చు, ఇక్కడ ఎక్కువ ఉందనేది దీని మీద ఎప్పుడు మేము నిఘా పెడుతూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మాకు ఈ సమాచారం రావచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మేము తగిన వాళ్ళకు గౌరవం ఇస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యత పాటిస్తాం. వారికి కూడా తగిన పారితోషికాన్ని కూడా ఇస్తాము. మేము ఇలా కేసులు పెట్టడమే కాదు, దీన్ని మళ్ళీ ఫర్దర్ రిపీట్ చేయకుండా అవసరమైతే వీళ్ళు ఇది వరకు కూడా ఏదైనా కేసులో ఉంటే PD యాక్ట్ కూడా ఆఫీసర్ల నోటీస్ తీసుకెళ్ళి PD యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికమెండ్ చేస్తాము. ఇక మీదటైనా కూడా మేము కేసు పెట్టేసేసి కోర్టులో 2 రోజుల్లో జైల్లోకి వేసి వస్తాము, మళ్ళీ మేము చేస్తామంటే మాత్రం కుదరదు. వీరిని ఎలా కట్టడి చేయాలనేది పోలీసుకి రకరకాల మార్గాలు ఉంటాయి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికైనా అందరూ మానుకోవాలని కోరుతున్నాము. ప్రజలు కూడా ఆదోని పట్టణాన్ని శాంతి భద్రతల పరంగా ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఇట్లాంటి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.